First year, full of masti, take fest, class bunks, night outs. Life was fun. But second year is different. The real game starts now. ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెకండ్ ఇయర్ మొత్తం లాజిక్ బేస్డ్ సబ్జెక్ట్సే ఉంటాయి. అందులో కొన్ని సబ్జెక్ట్స్ లైక్ డిఎస్ఏ, డిబిఎంఎస్, ఊప్స్, వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తాయి. కానీ ఒక్కసారి దాని వెనుకున్న లాజిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఏమైనా నేర్చుకున్నప్పుడు లాజికల్గా థింక్ చేయండి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని చాలా ఈజీగా అర్థమవుతుంది. చదవడం, నేర్చుకోవడం ఇదంతా ఒక పార్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, లేకుంటే గ్రేడ్స్ తగ్గిపోతాయి. దెన్ ద మిడ్ నైట్ స్ట్రగుల్ స్టార్ట్స్ నౌ. సో నెక్స్ట్ వీటితో పాటు నీకు ఇంటర్న్షిప్స్ కూడా ఉండాలి. సెకండ్ ఇయర్లో నీకు ఇంటర్న్షిప్ కావాలంటే గిట్ హబ్లో ప్రాజెక్ట్స్, లీడ్ కోడ్లో డిఎస్ఏ, లింక్డ్ఇన్లో నెట్వర్కింగ్ చాలా అంటే చాలా నేర్చుకోవాలి. ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తావు, కానీ కొన్ని రిజెక్ట్ అవుతాయి. సో డోంట్ గెట్ డిసప్పాయింట్. రిజెక్షన్స్ వస్తుంటాయి, బట్ నెవర్ గివ్ అప్. నీకు రాంది ఏదైతే ఉంటుందో అది రాత్రులు కూర్చొని ప్రాక్టీస్ చేయాలి, టైంతో సంబంధం లేకుండా. ఆటోమేటిక్గా నువ్వు వద్దన్న సక్సెస్ నేర్చుకుని వస్తుంది. కూల్. బీటెక్ లైఫ్లో ప్రెషర్ ఉంటుంది, బట్ ఫన్ని మిస్ అవ్వద్దు. సో మీరు ఎక్కువ మీ కాలేజ్లో ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తుంది. సో వాటిని మీ రెజ్యూమ్లో యాడ్ చేస్తే మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ సెకండ్ ఇయర్లో మోర్ దెన్ 1 ఇంటర్న్షిప్ చేయాలి. అప్పుడైతేనే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీకు జర ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారనమాట. సో ఫైనల్లీ నేనేం చెప్తా అంటే, సెకండ్ ఇయర్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరేమైనా అప్స్కిల్ కావాలన్నా, మీ లైఫ్ ఏమైనా డైరెక్షన్ మారాలన్నా మీరు డిసైడ్ చేయాల్సింది ఇక్కడే. సో ఎంజాయ్, లెర్న్ అండ్ బిల్డ్ యువర్ ఫ్యూచర్.